నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ దేవి, ఎంఎస్సి ఇన్ యోగా. ఈనాటి ఎపిసోడ్లో మనం చూడబోతున్నాము అందరికీ ఉపయోగపడేటువంటి రెండు అద్భుతమైనటువంటి ఆసనాలు. ఈ రెండు ఆసనాలు కూడా మన యొక్క నడుముని చక్కగా సన్నగా నాజుగ్గా చేయడానికి ఉపయోగపడేటువంటి ఆసనాలు. అర్ధ కటి చక్రాసన ఫస్ట్ మనం చూడబోతున్నాం. తర్వాత కటి చక్రాసన చూడబోతున్నాం. ఈ రెండు ఆసనాలు కూడా నేను చెప్పాను కదా, కటి అంటేనే మన యొక్క నడుము అనేటువంటి అర్థం. కటి చక్రాసన అంటే బాడీని చక్రం లాగా తిప్పుతూ చేస్తూ ఉంటాం కాబట్టి దీనికి ఈ యొక్క పేరు అనేది వచ్చింది. రెండు ఆసనాలు కూడా మన యొక్క నడుము దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ని తగ్గించి నడుము చక్కగా సన్నగా అందంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఎట్ ఏ సేమ్ టైం ఇవి అర్ధకటి చక్రాసన అనేది మన యొక్క సైడ్ రిబ్ కంప్లీట్లీ కూడా బాగా స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది. సో బ్రీతింగ్ ఇష్యూస్కి కానివ్వండి, లేదంటే బాడీ ఫ్లెక్సిబుల్కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కటి చక్రాసనాలో మనం ఓవరాల్ అప్పర్ బాడీ అంతా కూడా బాగా ట్విస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మన యొక్క నడుము అనేది చాలా మూమెంట్స్ బాగా జరగడం జరుగుతుంది. అది స్ట్రెంగ్తన్ అవుతుంది. నడుము చుట్టూ ఉన్నటువంటి మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్త్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సేమ్ టైం అబ్డామినల్ అంతా కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ బెల్ట్ ఉంటుంది కదా, ఇది కంప్లీట్లీ మనకి దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి పొత్తు కడుపు కండరాలు అనేవి టైట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇండైజెషన్ ఇష్యూస్ని తగ్గిస్తుంది. ఇండస్ట్రైన్ మరియు స్మాల్ ఇండస్ట్రైన్ని చక్కగా ఇది టోన్ చేయటం వలన అక్కడ ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళటానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా తగ్గటానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టూ ఆసనాస్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఈరోజు మనం చూడబోతున్నాము నడకకి సంబంధించినటువంటి ఎపిసోడ్. వాకింగ్కి సంబంధించి. వాకింగ్ అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఇది ఎన్నో రకాలుగా మన యొక్క శరీరం పైన ఎఫెక్ట్ చూపిస్తుందనేసి, మన యొక్క బరువు తగ్గటానికి, అలాగే కార్డియోకి చాలా మంచిది. అట్ ద సేమ్ టైం మన యొక్క ఓవరాల్ బాడీ అంతా కూడా చాలా యాక్టివ్గా ఉండటానికి ఇలా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు మనకి వాకింగ్తో ఉన్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ డాక్టర్స్ మనకి సజెస్ట్ చేస్తారు ఎవ్రీడే వాక్ అనేది కంపల్సరీ అనేటువంటి ఉద్దేశంతో కూడా మనం కూడా ఎవ్రీడే ఈ వాకింగ్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తాం. చాలామంది ఆహారం తిన్న తర్వాత నైట్ కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. కానీ మార్నింగ్ అనేది వాక్ చేయడం చాలా చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అయితే జనరల్గా మనం వాక్ చేయడానికి ఏ పార్క్కో లేకుంటే బయట ఏదైనా ప్లేస్కో వెళ్తూ ఉండాలి. మార్నింగ్ 5 to 6 అనేది వాకింగ్ చేయడానికి చాలా మంచి టైం కింద మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క టైంలో ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది మనకి మంచిగా అందడానికి, అలాగే ఎయిర్లో పొల్యూషన్ అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అట్లాగే పీస్ఫుల్ టైం కూడాను ఇది మన యొక్క లంగ్స్ టైం కింద కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మన యొక్క లంగ్స్కి, హార్ట్కి చాలా మంచి టైం. కానీ మార్నింగ్ 5 to 6 అనేది బయటికి వెళ్ళటానికి కొంతమందికి కంఫర్ట్గా అనిపించదు. లేదంటే స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం, డాగ్స్ ప్రాబ్లం, సంథింగ్ ప్లేస్కి ప్రాబ్లము జరిగి ఎవరో ఒకరు తోడు ఉంటేనే మనం బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దానివల్ల మనం బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఈరోజు నేను చూపిస్తున్నాను ఈ యొక్క ఎపిసోడ్లో మీరు ఉన్న ప్లేస్లోనే హ్యాపీగా ఇంట్లో సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఈ యొక్క వాకింగ్ చేసుకోవచ్చు. వాకింగ్ వలన కలిగేటువంటి ఉపయోగాల్ని ఎన్నో పొందడంతో పాటు దీనిలో అదనంగా పొందేటువంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఆ యొక్క ఉపయోగాలు ఏంటి, అసలు ఈ యొక్క సీక్రెట్ వాకింగ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు నేను చెప్తున్నాను 8 వాక్ గురించి. ఈ యొక్క నెంబర్ చూడండి, 8 వాక్. దీన్ని ఇన్ఫినిటీ వాక్ అనేసి అంటాం. దీనిలో ఎక్కడ కూడా ఎండ్ లేదు. ఇది ఎండ్లెస్గా మనం వాక్ చేసేటువంటి పద్ధతి. మన ఇంట్లో కొంత ప్లేస్ చూసుకుని దానిలోనే మనం ఈ యొక్క నెంబర్ని కనుక డ్రా చేసుకుని పెట్టుకుంటే ఇక్కడే మనం హ్యాపీగా వాకింగ్ చేసుకోవచ్చు. 3 kilometers బయట వాక్ చేస్తే ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వస్తాయో 8 వాక్ మనం ఇంట్లోనే హ్యాపీగా ఒక 21 times చేసినా కానీ అంత మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్తున్నారు. ఈ యొక్క 8 వాక్ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి పద్ధతి. రీసెంట్గా ఎవరో ఇప్పుడికిప్పుడు దీన్ని కనుక్కున్నటువంటి పద్ధతి ఏమీ కాదు. మనకి తమిళ్ సైడ్ చూస్తే కనుక
అక్కడ ఉన్నటువంటి రిషీస్ అయ్యంగార్స్ మనకి ఎప్పుడో ఈ యొక్క పద్ధతిని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యోగా స్టూడెంట్స్కి అందరికీ కూడా ఖచ్చితంగా తెలుస్తుంది ఈ 8 వాక్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేటువంటిది. ఎందుకంటే 8 చేయటం వలన కలిగేటువంటి ఉపయోగాల గురించి మా యొక్క సబ్జెక్ట్లో కూడా ఉంటుంది. సో అంత మంచి 8 వాక్ని ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలో ముందు తెలుసుకుందాము. ముందుగా మీ ఇంట్లో 8 నెంబర్ని డ్రా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనికి కొన్ని రకాలైనటువంటి మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి. మనకున్న టైంని బట్టి మనకున్నటువంటి ప్లేస్ని బట్టి ఈ యొక్క మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. యూజువల్గా మనం తీసుకునేటువంటి మెజర్మెంట్ అనేది ఈ విధంగా పొడుగు అనేది చూసుకుంటే కనుక, సార్ ఇది చూపిస్తున్నారా మీరు? ఓకే, సారీ. ఈ పొడుగు అనేది కంప్లీట్ 8కి మనం ఇలా 12 అడుగుల వరకు ఉండే విధంగా చూసుకోవాలి. 12 అడుగులు అంటే ఏంటి, ఇక్కడ 6/6 అనేది మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఒక సర్కిల్ వచ్చేసి మనకి 6 ఉంటే రిమైనింగ్ 6 అనేది ఉంటుంది. సో ఈ యొక్క అడ్డం ఎంత ఉంటుంది అంటే కనుక 6 ఫీట్స్ అనేది ఉంటుంది. లేదు నాకు ఇలా 12 ఫీట్స్ వరకు కూడా తీసుకోవడానికి మా ఇంట్లో ప్లేస్ లేదు, తక్కువ ప్లేస్ ఉంది అంటే కనుక 4/4 కూడా తీసుకోండి. అంటే దీన్ని ఎలా అంటామంటే మనం 4/8 అనేసి చెప్తాం. అంటే ఇక్కడ 4 కౌంట్ వరకు తీసుకుంటాం, ఇక్కడ ఒక 4 కౌంట్స్ కంప్లీట్లీ మనకి 8 విత్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మనకున్నటువంటి ప్లేస్ని బట్టి ఈ యొక్క సర్కిల్ అనేది పెద్దగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క 8లో చూసుకోండి, ఇంట్లో మీరు డ్రా చేసేటప్పుడు ఈ యొక్క నెంబర్స్ని కూడా యాక్చువల్లీ డ్రా చేసేసుకోండి. అది మీకు ఎలా నడవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా మనం ఏంటంటే ఈ 8 వాక్లో సౌత్ నుంచి నార్త్కి నడవడం జరుగుతుంది. సో సౌత్ దగ్గర 1 నెంబర్ని తీసుకున్నామంటే కనుక నార్త్ సైడ్కి ఇలా 2 నెంబర్, 3 నెంబర్, 4 నెంబర్, 5 నెంబర్ ఇలా మనం డ్రా చేసుకుంటే కనుక ఎక్కడ ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేకోకుండా హ్యాపీగా దీనిలో మనం నడవచ్చు. అయితే ఈ 8 వాక్లో మనం ముందే చెప్పుకున్నాం కదా, డైలీ మనం 21 టైమ్స్ నడవాలి. అట్లాగే మనం పొద్దున్నే మార్నింగ్ 5 to 6 నడిస్తే కనుక చాలా మంచిది అని. 21 టైమ్స్ అనేది క్లాక్ వైజ్ ఉండాలి, తర్వాత 21 కౌంట్స్ యాంటీ క్లాక్ వైజ్ అనేది ఉండాలి. ఇది మన యొక్క భూ ఆకర్షణ శక్తికి అంటే మ్యాగ్నెటిక్ పవర్కి ఈ విధంగా అంటే చెప్తూ ఉంటాం కదా. ఒక చిన్న స్టోరీ కూడా చెప్తారు, వినాయకుడు హెడ్ అనేది నార్త్ సైడ్ పడుకోవడం వలన వచ్చింది, ఏ విధంగా మనం పడుకోకూడదు అనేసి సైంటిఫిక్గా మనం చెప్తాం. ఆ విధంగా పడుకుంటే కనుక భూమి యొక్క భూ ఆకర్షణ శక్తి అనేది అధికంగా ఉండటం వలన మనం చదివేది కానీ లేదంటే ఏదైనా కానీ మర్చిపోవడం జరుగుతుంది. అందువలన మీరు అటు సైడ్ పెట్టుకోకూడదు, యాక్చువల్లీ హెడ్ అనేది ప్లేస్ చేయకూడదు అనేసి సైంటిఫిక్గా మనం మాట్లాడడం జరుగుతుంది. సో ఇదేం జరుగుతుంది, మనం గ్రావిటీకి ఇటు సైడు చేస్తున్నాం, గ్రావిటీకి అటు సైడు చేస్తున్నాం. దీనివల్ల మన యొక్క శరీరంలో ఉన్నటువంటి చక్రాస్ అనేది బ్యాలెన్స్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని సౌత్ టు నార్త్ వాకింగ్ టెక్నిక్ అనేసి చెప్తాం. చాలామంది అంటే ఈస్ట్ టు వెస్ట్ అనేది చేయవచ్చు, అంటే స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళు ఈస్ట్ టు వెస్ట్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, దానిలో తప్పేమీ లేదు. సో ముందు దీన్ని ఎలా వాక్ చేయాలో చూద్దాము, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి మరికొన్ని బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ఈ విధంగా ముందుగా మనం సౌత్ సైడ్లో నుంచోవాలని చెప్పాం కదా, ఇక్కడ నుంచోవాలి. ఇక్కడ నుంచి స్పీడ్గా రన్ చేయొద్దు, అలాగే స్లోగాను చేయొద్దు, చాలా కాన్స్టెంట్గా వాక్ ఉండాలి. మరీ స్లో మరీ ఫాస్ట్ లేకుండా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం కర్వ్స్ దగ్గర మన బాడీని కొంచెం బ్యాలెన్స్ చేయాలి, లేదంటే బ్యాలెన్స్ అవుట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇలా పాదం ముందుకి ఇలా పాదం పెట్టుకోవాలి, ఇలా పాదానికి ముందు ఇంకొక పాదం వచ్చేలాగా ఏ విధంగానూ మాట్లాడుకోకుండా పూర్తి అవేర్నెస్తో చేయాలి. కంప్లీట్ ఫోకస్ అంతా ఈ 8 నెంబర్ మీద మాత్రమే ఉంటుంది. చక్కగా బ్రీతింగ్ ఫోకస్ చేస్తూ దీనిపైన ఫోకస్ చేసుకుంటూ ఈ విధంగా ఈ వీడియోలో నేను ఒక 3 కౌంట్స్ నడిచి చూపిస్తున్నాను నేను మీకు. మీరు స్లోగా దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ 15 మినిట్స్ అనేది క్లాక్ వైజ్, 15 మినిట్స్ యాంటీ క్లాక్ వైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి.
ఇలా వచ్చేసినాక మళ్ళీ మనం యాంటీ క్లాక్ వైజ్లో ఖచ్చితంగా చేసుకుని తీరాలి. ఈ విధంగా మనం క్లాక్ వైజ్ ఎన్నిసార్లు అయితే చేస్తామో యాంటీ క్లాక్ వైజ్ కూడా అన్నిసార్లు చేయాల్సి ఉంటుంది. 8 వాక్ వలన యూజెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. 8 వాక్ వలన మీ యొక్క టైం మరియు మీరు బయటికి వెళ్ళే ఎప్పుడైతే కనుక చేయాలి అంటే కనుక స్కిప్ చేస్తారో అలాంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ అవుతాయి. ఇంట్లోనే హ్యాపీగా చేసుకునేటువంటిది కాబట్టి ప్రశాంతంగా మనం సేఫ్ అండ్ సెక్యూర్గా హ్యాపీగా చేసుకోవచ్చు. ఏ రోజు కూడా స్కిప్ చేసేటువంటి అవసరం పడుకోకుండా ఉంటుంది. దీనిలో మనం వాక్ చేసేటప్పుడు మాట్లాడకూడదు. మనం వాక్ చేసేటప్పుడు కంప్లీట్ మన యొక్క ఫోకస్ అంతా కూడా వాకింగ్ పైన 8 నెంబర్ మీద మాత్రమే ఉంచి చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన మన యొక్క శరీరం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మన యొక్క మజిల్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక యాక్టివిటీలోకి వెళ్తాయో అప్పుడు మన యొక్క బాడీ అంతా కూడా చక్కగా యాక్టివ్గా అవ్వడానికి మరియు అక్కడ ఉన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ అనేది తగ్గటానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మరియు ఈ యొక్క 8లో ముఖ్యంగా ఈ కర్వ్స్ దగ్గర వచ్చేటువంటి వాక్ ఏదైతే ఉందో అది మన యొక్క బాడీ బ్యాలెన్స్ని అవుట్ చేయడానికి చూస్తూ ఉంటుంది. ఒక్కోసారి పడిపోవడం కూడా జరుగుతుంది. సో కొంచెం ఫోకస్డ్గా చేయండి. ఇది మన యొక్క స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మన యొక్క బ్రెయిన్ మరియు మన యొక్క బాడీ రెండింటిని కూడా చక్కగా కోఆర్డినేట్ చేస్తుంది. సో బాడీని సమతుల్యత చేయటానికి ఈ యొక్క 8 వాక్ బాగా ఉపయోగపడుతుంది. మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే థర్డ్ పాయింట్, రైట్ సైడ్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి నడుస్తూ ఉన్నాం. ముందు మనం లెఫ్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ బాడీ అంతా కూడా అంటే ప్రెషరైజ్ అనేది వన్ సైడ్ పడడం జరుగుతుంది. తర్వాత సెకండ్ సైడ్ చేసేటప్పుడు సెకండ్ వైపుకి అనేది పడడం జరుగుతుంది. సో దట్ మన యొక్క ఓవరాల్ బాడీ దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీనివలన మన యొక్క శరీరం అనేది చాలా అంటే స్ట్రైట్గాను ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్గాను ఉండటానికి హెల్ప్ అవుతుంది. అట్లాగే స్టాండింగ్ పొజిషన్ అనేది కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది మీ అందరికీ బాగా తెలిసినటువంటి పాయింట్. బీపీని ఇది రెగ్యులేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ప్రశాంతమైనటువంటి వాకింగ్ అనేది చేస్తున్నాము. అంతట్టు ఇక్కడ మనం బ్రీతింగ్, ఫోకస్ అండ్ అవేర్నెస్తో కూడినటువంటి వాక్ చేస్తున్నాం కాబట్టి దీనిలో మన యొక్క శరీరంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ అనేది చాలా చక్కగా జరగడం వల్ల ఇది కార్డియోకి వాకింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. దీనిలో ఇంకొంచెం బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే వాకింగ్ నార్మల్గా చేస్తున్నప్పుడు కాస్తంత దడ రావడం, దమ్ము రావడం అనేది జరుగుతుంది. కానీ దీనిలో ఎక్కడా ఉండదు. హార్ట్ బీట్ అనేది నార్మల్గానే ఉంటుంది. ఎక్కడ స్పీడ్ అవ్వడం, స్లో అవ్వడం లాంటివి కూడా జరగవు. కాబట్టి హార్ట్ పేషెంట్స్కి ఇది చాలా అద్భుతంగా చేసుకునేటువంటి వాక్ అని కూడా చక్కగా చెప్పుకోవచ్చు. సో ఇంకా ఎన్నో బెనిఫిట్స్తో కూడినటువంటి ఈ 8 వాక్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఎంత మంచి అద్భుతమైనటువంటి ఆసనాలు కానివ్వండి, ప్రాణాయామ కానివ్వండి, ఎన్ని ఉపయోగాలు ఉంటాయో అలాగే కాంట్రా ఇండికేషన్స్ కంపల్సరీ ఉంటాయి. మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి విషయమే. దీన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు లేదంటే వెట్టిగో ఇష్యూ ఉంది అనుకుంటే కనుక ఈ యొక్క వాక్ని అవాయిడ్ చేయండి. లేదంటే నీ పైన మోర్ కంప్రెషన్ అనేది పడుతూ ఉంటుంది. సో సఫర్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క కండిషన్ ఏంటి, ఏ గ్రేడ్లో ఉంది, మీకున్నటువంటి పెయిన్ అనేది బేస్ చేసుకుని మీరు ఏ విధంగా వాక్ చేయాలి అనేది ఖచ్చితంగా యోగా టీచర్ల దగ్గర మీరు చూపించుకున్న తర్వాత మాత్రమే మీరు వాక్ చేయడం అనేది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ఈ యొక్క ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి యొక్క ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.
చూసారు కదా! ఈ 2 ఆసనాలనేవి ఏ విధంగా ఉన్నాయో. ఫస్ట్ ఆసనం చూస్తే కనుక కంప్లీట్ మీకు మొత్తం బాడీ అంతా స్ట్రెచ్ బాగా ఫీల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సెకండ్ ఆసనాలో నడుము కంప్లీట్‌గా టోన్ అవ్వడం జరుగుతుంది కదా! సో, ఈ యొక్క ఆసనాన్ని రెగ్యులర్‌గా మీరు సాధన అనేది చేయండి. ఖచ్చితంగా మీరు దీన్ని కనుక చూసుకుంటే కౌంట్‌ని ఒక 15 దగ్గర నుంచి 20 వరకు కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ యొక్క ఆసన అనేది రెగ్యులర్ మీ యొక్క యోగ సాధనలో మీరు సాధన చేసుకోవచ్చు. ఎంప్టీ స్టమక్‌తో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఎవరు చేయకూడదో ఈ యొక్క ఆసనాన్ని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎనీ ఆసనకి మనకి కాంట్రా ఇండికేషన్స్ కంపల్సరీ ఉంటాయి. వాటిని మనం ఫాలో అవ్వాలి. స్త్రీలు మెన్స్ట్రుయేషన్ టైంలో ఈ యొక్క ఆసనాన్ని చేయొద్దు. ఓవర్ ప్రెషర్ అనేది పడుతుంది. ఆల్రెడీ సెన్సిటివ్‌గా ఉన్నటువంటి పార్ట్స్ పైన ఇంకా ప్రెషరైజ్ అవ్వడం ఓవర్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ప్లీజ్ అవాయిడ్ చేయండి. మరియు గర్భిణీ స్త్రీలు కూడా ఈ యొక్క ట్విస్టింగ్స్ ఆసనాస్‌కి సంబంధించి చేయకూడదు. బట్ అర్ధకటి చక్రాసనాన్ని చేసుకోవచ్చు. కటి చక్రాసనాన్ని మాత్రం ప్లీజ్ మీరు దీన్ని టచ్ చేయొద్దు. అలాగే ఏవైనా సర్జరీస్ రీసెంట్‌గా సంబంధించి ఏమైనా అయి ఉన్నా, నెక్ పెయిన్ ఉన్నా, షోల్డర్ పెయిన్ ఉన్నా కానివ్వండి, వీటిని అవాయిడ్ చేయండి. స్పైన్‌కి సంబంధించినటువంటి ఇష్యూస్ డిస్క్ ప్రొలాప్స్ కానివ్వండి, లేదంటే డిస్క్ బల్జింగ్ గాని ఉంటే కనుక వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏ విధంగా చేయాలో యోగా టీచర్ల యొక్క పర్యవేక్షణలో చేసుకుని మీరు దానికి సంబంధించినటువంటి పెయిన్‌ని తగ్గించుకోవడానికి కూడా ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఇది నడుము దగ్గర నుంచి వెర్టిబ్రాస్ అన్నీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి మీకు థొరాసిక్ రీజన్ కానివ్వండి, క్లావిక్యులర్ రీజన్ కానివ్వండి, దీనిలో చాలా ఇన్వాల్వ్ అవ్వడం వలన వాటికి అంటే అక్కడ ఉన్నటువంటి స్టిఫ్నెస్‌ని తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అవి కొంచెం స్ట్రెంగ్త్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే మీ యొక్క బాడీ అనేది యాక్టివ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి యొక్క ఎపిసోడ్‌లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.